ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన విషయంలో కొంత గందరగోళం నెలకొంది. తీవ్ర విమర్శలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. ఎలా చూస్తారు? జగన్కి అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? నేనేమంటానంటే, ఒక చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రి కొంతమంది రాజకీయ నాయకులు దుర్మార్గులుగా కలుస్తూ ఉంటారు. ప్రధానమంత్రి ఈరోజు ప్రక్షాళన చేస్తున్నారు అవినీతి పైన. ఆయన ఎంతవరకు అయినా సరే బ్లాక్ మనీ కానీ అవినీతిని కానీ పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక నీతివంతమైన పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రిగా ఆలోచిస్తున్నారు. అదే కోణంలో తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం. ఎలక్షన్ల ముందు చెప్పాం, ఎవరైనా అవినీతితో డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా రికవర్ చేసి రెవెన్యూ రికవరీలో ప్రజల కోసం ఆ డబ్బులు ఖర్చు పెడతామని మేము చాలా స్పష్టంగా చెప్పాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం, కేంద్రం కూడా కట్టుబడి ఉంది. ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేసి తప్పించుకునే పరిస్థితులు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, దేశంలో ఏ నాయకుడైనా సరే తప్పులు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. రెండో విషయం, నేను ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా డిమానిటైజేషన్ చేయమని సపోర్ట్ చేసింది, నేనే సపోర్ట్ చేశాను. 3 నెలలకు 4 నెలలకు కొనిపోయి లెటర్ రాశాను. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ల కోసం పార్టీ ఫండ్ ఇచ్చేవాళ్ళకు కూడా కార్పొరేట్ సెక్టర్కి బాండ్స్ కూడా ప్రత్యేకంగా పెట్టి దాన్ని కూడా సమర్థిస్తున్నా. మూడోది, ఈ 2500 రూపాయల నోటు కూడా అవసరం లేదు ఈ దేశంలో. అన్ని కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్సే చేస్తే ఎవడు డబ్బులు పంచే పని ఎలక్షన్లో, ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్లే గెలుస్తారు. అది శుభపరిణామం కూడా చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు ప్రక్షాళన జరగాలి, ప్రక్షాళన జరుగుతుంది. ఇది ఒక సమయం.